వీడియో చూసేవాళ్ళు ఇది కొంచెం సీరియస్ వీడియో లేటెస్ట్ ప్రోమో వచ్చింది చూసారా ఆ ప్రోమో చూసేస్తారండి లేదా మీరు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఈ వీడియో చూస్తున్నా కూడా ఎపిసోడ్లో ఇన్ఫర్మేషన్ కూడా కవర్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే అన్ని ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఏమేమి జరిగిందో పెద్ద దాని గురించి మాట్లాడతా ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ ఎందుకు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో తెలియట్లా ఎందుకు చేస్తున్నారో ఇంట్రెస్ట్ నేను నాకు తెలియదు కానీ ప్రతిరోజు చేస్తున్న పని ఏంటంటే కొన్నిసార్లు తనూజ గారు నెగిటివ్గా ప్రోమో వేస్తున్నారు నెగిటివ్గానే ఎపిసోడ్లో కూడా ఉంటుంది బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మధ్య రిపీట్ అవుతున్నది ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి మీకు కూడా అలాగ అనిపిస్తుందో లేదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మధ్య జరుగుతుంది అంటే తమ్నెయిల్లో అదే ప్రోమోలో నెగిటివ్ కంటెంట్ ఉంటుంది కటింగ్ అంతా నెగిటివ్ ఉంటుంది ఎపిసోడ్ లేకపోతే అంత నెగిటివ్ ఏమి ఉండట్లా నార్మల్గా ఉంటుంది అదేంటి అనేది అర్థం కావట్లేదు ప్రతిసారి రిపీటెడ్గా అదే జరుగుతూ ఉంది కొంతమంది ప్రోమోలే చూసి ఎపిసోడ్ చూడకుండా ఆపేస్తే అది నెగిటివ్గానే ఫీల్ అవుతారు కదా అనేది నా పాయింట్ దాంతోపాటుగా ఈరోజు పర్టికులర్గా ఈ ప్రోమో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే దీంట్లో కూడా ఖచ్చితంగా అదే ఫార్ములా వాడారనిపిస్తుంది ఎందుకంటే ఎపిసోడ్లో అంత నెగిటివ్ ఉండకపోవచ్చు ఉండే ఛాన్సే లేదు ఎందుకంటే ఈ పర్టికులర్ వీక్లో తనూజ గారు నామినేషన్స్ టైంలో ఇమాన్యుయల్తో మాట్లాడడం తప్పించి ఇంకా తప్పేం లేదు ఈ పర్టికులర్ దాంట్లో అదొక్కటే తప్పు అనిపించింది నాకు అదొక్కటే తప్పు వరస్ట్ అనిపించింది నేను నెగిటివ్గానే మాట్లాడాను ఆ రోజు క్లారిఫికేషన్ ఇచ్చుకున్నది ఏంటయ్యా ఆయన నామినేషన్స్ కదని అది రాంగే బట్ ఏదైతే నిన్న క్వశ్చన్ చేసిందో టాస్క్లో దాంట్లో నాకేం తప్పు అనిపించలే ఈవెన్ దాంట్లో 1000%కి 1,00,000% 100కి 1,00,000% బిగ్ బాస్దే మిస్టేక్ ఉంది అది ఏంటి అవన్నీ క్లియర్గా మాట్లాడతా ఈవెన్ కళ్యాణ్ అడిగిన దాంట్లో కూడా క్లారిటీగా నాకు అనిపించలేదు ఎపిసోడ్లో ఏమైనా మాట్లాడతారేమో కానీ ఎపిసోడ్ చూసి వీడియో చేద్దాం అనుకున్నా బట్ తమ్నెయిల్ ప్రోమో చూస్తేనే అనిపిస్తుంది క్లారిటీగా ఎలారా ఇలా అడుగుతున్నారు ఎలారా ఇలా పోర్ట్రే చేస్తున్నారని మేబీ ఇది వాళ్ళ ఇంటెన్షన్ ఏమై ఉంటుందో మనం గెస్ చేయడానికి కూడా ట్రై చేద్దాం 1 by 1 వద్దాం అక్కడ బిగ్ బాస్ మిస్టేక్ ఏంటనేది ఫస్ట్ చెప్పిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఆ రోజు నేను నైట్ రివ్యూలో నేను పర్ఫెక్ట్గా చెప్పాను బిగ్ బాస్ ఏం చేయబోతున్నారనేది క్లియర్గా చెప్పాను అది కార్వింగ్లో అది తయారు చేసేటప్పుడు జస్ట్ వంకర అయిపోయింది అది ట్రయాంగిల్ అని అంటారు వాళ్ళని అదే అన్నారు నేను నైట్ రివ్యూ చూస్తుంటే మీరు కామెంట్ చేయండి దాంతోపాటుగా నేను నైట్ రివ్యూలో ఒకే మాట చెప్పాను సంజయ్ గారిది మిస్టేక్ లేదు ఎందుకంటే వాళ్ళ కార్వింగ్లో మిస్టేక్ అయింది తప్పించి అందరూ అన్నీ అట్లా ఉన్నాయి అండ్ భరణి గారిది మిస్టేక్ లేదు ఎందుకంటే అలా కార్వింగ్లో అటు ఇటు అయినప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఆయన క్వశ్చన్ చేయడంలో తప్పండి తనుజాది మిస్టేక్ లేదు ఎందుకంటే అక్కడ వంకర్ టెంకర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా క్వశ్చన్ చేస్తారు కదా క్వశ్చన్ చేస్తే తప్పేంటి అనేది నా పాయింట్ ఇప్పుడు తనుజ గారిది మిస్టేక్ అక్కడ ఏమైందంటే ఈ ఇట్లా వంకర పోయిన దాని కదా ఆవిడ క్వశ్చన్ చేసింది ఆ పాయింట్ మీద కూడా అడుగుతాను ఒక్కొక్క పాయింట్ వస్తాను బిగ్ బాస్ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే అల్లాటప్ప షోనా అది అక్కడ ఉబ్బేది ఏంటి నాకు అర్థం కాల అక్కడ చెక్కేటప్పుడు వంకర పోయేది ఏంటి నాకు అర్థం కాల ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ లాగే రావాలి మీరు వెళ్ళి గూగుల్లో చెక్ చేయండి చాట్ జీపీటీలో చెక్ చేయండి పర్ఫెక్ట్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే 3 భుజాలు ఉండాలి ఆ 3 భుజాలు స్ట్రైట్గా ఉండాలి అంతే సమానంగా ఉండాలి లెంత్ ఈక్వల్గా ఉండాలి అనేది ఏం లేదు స్ట్రైట్గా ఉండాలి స్ట్రైట్గా భుజాలు ఉండాలి చక్కగా ఉండాలి అంతేగాని వంకర టెంకర్ ఉంటే అది నాట్ అట్ ఆల్ ఏ ట్రయాంగిల్ ప్రాపర్ ట్రయాంగిల్ కాదు అది క్లియర్ ఫార్ములా క్లియర్ రూల్ అది అక్కడ ఖచ్చితంగా అది వంకర ఉంది అది ఎవరికైనా అనిపిస్తుంది వంకర ఉంది ఆ వంకరతో పాటు ఇలా కట్టొచ్చి కొంచెం ముందుకు చెట్టు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా 4 ఎడ్జ్లాగా కనిపిస్తుంది 4 సైడ్లాగా కనిపిస్తుంది ఒకవేళ 4వ సైడ్ కాకపోవచ్చు అక్కడ హౌస్లో ఉండే వాళ్ళు ఆడుతున్నప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుందిగా డౌట్ వస్తుందిగా ఇదేంటి ఇది ఉంది స్ట్రైట్గా ఉండాలి కదా ఇది ఎందుకు ఇలా ఉంది 4వ భుజం ఏమైనా అనిపిస్తుందిగా డౌట్ అడుగుతారా తప్పేమైనా ఉంటుందా వీళ్ళు ఏం చేసి ఉండాలి క్వశ్చన్ ఎక్కడ ఉండాలి కరెక్ట్గా వచ్చింది 3 ట్రయాంగిల్స్ అయి ఉంటే దీన్ని ట్రయాంగిల్ కింద కన్సిడర్ చేసి వాళ్ళు అక్కడ క్వశ్చన్ అయ్యి అడిగేవాళ్ళు కాదు 3 ట్రయాంగిల్స్ రాలేదు అక్కడ 4-5 ట్రయాంగిల్స్ వచ్చాయి 4-5 ఇదొకటి ఆ 4-5 ఇదొకటి అన్నప్పుడు మిగతావన్నీ ప్రాపర్గా స్ట్రైట్గా నీట్గా ఉన్నప్పుడు ఇదొకటే వంకరగా ఉన్నప్పుడు దీన్ని ప్రాపర్ దాన్ని ఎలా అనుకుంటారు వాళ్ళు అసలు ఎలా అనుకోవాలి దేవుళ్ళ వాళ్ళు ఎలా ఉంటుందో ఎలా జడ్జిమెంట్ ఇస్తారో ఎలా తెలుస్తుంది ఓవరాల్గా ఉబ్బిన దాన్ని పంపించకుండా 4-5 ట్రయాంగిల్ పెట్టారు ఆ ఉబ్బింది పక్కనేసి మిగతా బాగున్న 4 పంపించాల్సింది కదా ఉబ్బిన దాన్ని ఎందుకు పంపిస్తారు నాకు అర్థం కదా ఉబ్బితే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వరా ఒకవేళ కన్ఫ్యూజ్ అవ్వడానికే పంపిస్తే అది ట్రయాంగిల్ కాదు మరి దాన్ని కన్సిడర్ చేయకూడదు కదా ఇది ఎంతమంది అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఆ ఉబ్బింది పంపించేసింది కన్ఫ్యూజ్ చేయడానికి అయి ఉంటే దాన్ని ట్రయాంగిల్ కింద కన్సిడర్ చేయకూడదు ట్రయాంగిల్ కాదు ఒకవేళ సరే ట్రయాంగిల్ అని కన్సిడర్ చేస్తే ఈ క్వశ్చన్ చేసిన వాళ్ళు అడగకూడదు ఇంకా క్వశ్చన్ చేసిన వాళ్ళు గట్టిగా మాట్లాడకూడదు ఎవరి గురించి గట్టిగా మాట్లాడకుండా ఉండాల్సిందే అనేది నా పాయింట్ యాజ్ పర్ ద ప్రోమో చెప్తా ఎపిసోడ్లో ఏదైనా చిన్న చేంజెస్ ఉంటే ఎపిసోడ్ రివ్యూ మాట్లాడదాం ఒకసారి మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ నాక్షరం విన్నర్ డిక్లేర్ అయ్యాక ప్రతి ఇష్యూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే విన్నర్ డిక్లేర్ అయ్యాక ఒక నాన్ ఇష్యూని ఇష్యూ చేస్తే లాభం ఏంటి ఎక్కడ డిక్లేర్ అయింది విన్నర్ అసలు ఇష్యూ ఏం చేసింది తనుజ జరిగింది చెప్తా విన్నర్ డిక్లేర్ అవ్వడం అంటే 2 ఉంటాయి మామ
ఫస్ట్ది ఏదైనా బజర్ కానీ గంట కానీ కొడితే, బజర్ కాదు గంట కొడితే అయిపోయినట్టు, లేదా ప్రతి రౌండ్కి సంచాలక డెసిషన్ తీసుకొని గంట కొడితే అయిపోయినట్టు. ఓకేనా? గంట కొడితే అయిపోయినట్టు ఏదైనా ఉంటే, లేదా బిగ్ బాస్ అడిగినప్పుడు విన్నర్ని అనౌన్స్ చేస్తే అయిపోయినట్టు. మెయిన్ రూల్ ఏంటంటే బిగ్ బాస్ వచ్చలో ఏదైనా బిగ్ బాస్ అడిగేంత వరకు వాళ్ళ డెసిషన్ చేంజ్ చేసుకోవచ్చు. సంచాలక డెసిషన్ బిగ్ బాస్ అడిగిన తర్వాత బిగ్ బాస్కి ఆవిడ నోట్లో నుంచి, ఆయన నోట్లో నుంచి, సంచాలక నోట్లో నుంచి ఏదైతే వస్తుందో అదే ఫైనల్. అప్పటిదాకా ఎన్ని వందల సార్లు అయినా డెసిషన్ మార్చుకుంటారు బిగ్ బాస్లో, మనం చూస్తూ ఉండదు. అక్కడ బిగ్ బాస్ అడిగితే కదా, బిగ్ బాస్ అడిగి విన్నర్ని అనౌన్స్ చేస్తే విన్నర్ డిసైడ్ అయినట్టు. అక్కడ దాకా డిసైడ్ అవ్వలేదు కదా, అక్కడ నాన్ ఇష్యూని ఇష్యూ చేయడం ఏంటి? ఆవిడ ఇష్యూ చేయాలన్న ఉద్దేశమే ఉండుంటే క్లియర్గా హక్ చేసుకుని అంత కంగ్రాచులేట్ చేశారు. పాయింట్ అక్కడ ఏమొచ్చిందంటే డౌట్ వచ్చింది. ఆ డౌట్ని నార్మల్గా అడిగింది కానీ తనూజ ఓవర్ యాక్షన్ చేయలేదు. ఆ డౌట్ అడిగేటప్పుడు ఎక్కడ ఓవర్ యాక్షన్ చేయలేదు. ఎక్కడ కొంచెం గట్టిగా మాట్లాడింది అంటే ఆ రింగు దాచిపెట్టిందని తెలిసిన తర్వాత నుంచి ఆవిడ కూడా గట్టిగా మాట్లాడింది. దానికి ముందు అంత గట్టిగా అడగల. సంచాలకుని కూడా సంచాలకదే మిస్టేక్ వల్ల ఇది జరిగింది అనే మాట అనేది నాకు గుర్తున్నంత వరకు ఆ రింగు కూడా పోయింది అని తెలిసిన తర్వాత అనేది. ఆ రింగు కూడా పోయింది ఆవిడ ఉద్దేశంలోనే, ఆవిడ వల్లే పోయింది అనే ఉద్దేశం, దాన్ని కూడా గమనించలేదనే ఉద్దేశంతో అన్నారు. ఒకవేళ నార్మల్గా ఉన్న డౌట్ ఉండేటట్టుగా అక్కడ ఇష్టం వచ్చినప్పుడు వంకర టెంకర్ ఉన్నప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చినప్పుడు అడుగుతారు. అడిగింది తప్పేముంది? అసలు ఏ తప్పు లేదు. దాంతో నాన్ ఇష్యూ ఏంటి? సంచాలక డెసిషన్ బయటకు డైరెక్ట్ చెప్పకముందే కదా సంచాలక ముఖం మీద పెడితే ఆటోమేటిక్గా ఏమైనా డెసిషన్ మార్చుకుంటుందని హోప్ ఉంటుంది ఎవరికైనా. దాంట్లో ఎక్కడ తప్పు ఉంది నాకు అర్థం కాల. ఎప్పుడు అనిపించాలి తెలుసా, బిగ్ బాస్ వాళ్ళు క్లియర్గా ఆ వంకర టెంకర్ లేకుండా అన్నీ మంచిగా పంపించుంటే అప్పుడు క్వశ్చన్ చేస్తే ఎలా క్వశ్చన్ చేస్తామని అడగచ్చు. వంకర టెంకర్ ఇప్పుడు ఒక లాజికల్ పాయింట్ ఉంది, దాని గురించి కూడా చెప్తా. నిజంగానే నాకు సార్ అడిగినట్టుగా తనూజ గారు ఏదైతే రైజ్ చేశారో ఫస్ట్ రెడ్ కలర్ది, అది ఆవిడ ట్రయాంగిల్ కాదన్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. అది 100%కి 1000% ట్రయాంగిలే. బట్ ప్రాబ్లం ఏంటంటే ట్రయాంగిల్ మీద నాలెడ్జ్ ఉండాలా అందరికీ? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాన్ని ట్రయాంగిల్ అనుకున్న దాన్ని జస్ట్ క్వశ్చన్ చేసింది అంటే అక్కడ ఫైట్ ఏం చేయలేదు. అక్కడ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఫైట్ చేయలేదు. పర్టికులర్ సిచ్యువేషన్లో ఓవర్ అగ్రెసివ్గా అమ్మాయి బిహేవ్ చేయలేదు. కానీ ఓవర్ అగ్రెసివ్గా బిహేవ్ చేయాల్సిన వచ్చిన సిచ్యువేషన్ వచ్చింది భరణి గారు దాన్ని తీసుకెళ్ళి అక్కడ 4 భుజాలు ఉంటే అది రెక్టాంగులర్ అన్న తర్వాత నుంచే పెద్ద ఇష్యూ అయింది, పెద్దగా మాట్లాడాడు. ఆయన కూడా ఒక లిమిట్ దాటి అగ్రెసివ్గా అయింది. రింగు దాచిపెట్టారు అని తెలిసిన తర్వాతే, దానికి ముందు ఎక్కడా కూడా ఆయన ఓవర్ అగ్రెసివ్గా ఫీల్ అవ్వాలి. అది బాధలోనే మాట్లాడుతూ ఉండిండు. బట్ అగ్రెసివ్గా ఫీల్ అయింది మాత్రం ఆ ఎడ్జ్ వంకర టెంకర్ ఉన్నది చూసిన తర్వాత. దానికంటే ఎక్కువ అగ్రెసివ్ అయింది రింగు చూసిన తర్వాత, రింగు దాచిపెట్టారని తెలిసిన తర్వాత. ఇక్కడ క్వశ్చన్ చేసిన దాంట్లో నాకేంటి తప్పు అనిపించలే. 100% దీంట్లో మిస్టేక్ ఉంది. ఏది? అది క్లియర్ ప్రాపర్ ట్రయాంగిల్ ఆవిడ చెప్పింది. బట్ దాన్ని కూడా తెలియాలని రూల్ ఏముంది? అదే ఆవిడ ప్రాపర్ ట్రయాంగిల్ కాదని క్వశ్చన్ పెట్టింది అంతే. ఏంటి? ప్రతి టాస్క్లో ఇలాంటివి ఉంటాయి కదా, ప్రతి టాస్క్లో ఏదో దాంట్లో ఇది రైట్గా కాదేమో, ఇది రాంగ్ కాదేమో అని అంటారు. నాకు అక్కడ ఏమి ఇష్యూ అనిపించలే. అది ఓవర్ యాక్షన్ చేసి గట్టిగా అగ్రెసివ్ అయ్యి స్టార్టింగ్ నుంచే పెద్దగా పచ్చి మోసం దగా అది దానికి గందరగోళం చేసి ఉంటే అనిపించేది. ఫస్ట్లో అవలా. కానీ ఆవిడ గట్టిగా అరిచింది. ఇప్పుడంటే ఆ ఎడ్జు ఉందిదా, అది భరణి గారు అరిచిన తర్వాత అండ్ రింగు పోయిన తర్వాత ఆవిడ కూడా గట్టిగా అరిచింది సంచాలక మీద. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కరెక్టే కాదా? అండ్ 100% ఆవిడ ఏదైతే సెలెక్ట్ చేసి ఇది ట్రయాంగిల్ కదా, అది ట్రయాంగిలే, అది ఫస్ట్, అది అసలు అది ట్రయాంగిలే, అది దాంట్లో అది పాయింట్ లేదు, అది మినిమం, అది ఎవరికైనా అర్థమైపోద్ది. ఆ తర్వాత సార్ 3 ఒకటే షేప్ ఉండాలని నేను చెప్పాను సార్, సేమ్ ఆ రోజు చెప్పింది నాకు. సార్ నువ్వేమో రెడ్ ట్రయాంగిల్ కాదంటావు, అది ట్రయాంగిలే, దాంట్లో నో డౌట్. భరణి ఏమో బ్లూది అసలు ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్ అంటారు. అది రెక్టాంగిల్ అనేది మాత్రం రాంగ్. కానీ ట్రయాంగిల్ కాదు అనేది రాంగ్ అని చెప్పలేము. 100% మనం బయట నీట్గా చూస్తుంటే మనకు క్లారిటీ వస్తుంది, అది స్ట్రైట్ లైన్ లేదు. అండ్ అక్కడ ఉండే వాళ్ళకి కూడా డౌట్ వచ్చింది. డౌట్ రావడంలో తప్పలేదు. మిగతా ట్రయాంగిల్ ఇది ఉండేదానికి ఇది ముడ్డిట్లో వంకర తిరిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డౌట్ వస్తుంది. డౌట్ వచ్చినప్పుడు అతను అది రైజ్ చేస్తున్నప్పుడు అది రైజ్ చేసి అడిగితే తప్పేం వస్తుంది నాకు అర్థం కదా. ఏ తప్పు ఉంది? ఏమీ తప్పులేదు. అడగడం వరకు అస్సలు తప్పులేదు. తప్పు ఉంటే బిగ్ బాస్ తప్పు. అరే మినిమం అది సింపుల్ లాజిక్ కదా, స్ట్రైట్గా లేదు, చూసుకొని షేప్ నీట్గా ఉండేది పంపించాలి ట్రయాంగిల్ అంటే. దట్టు బిగ్ బాసే చెప్పాడు కదా ప్రాపర్ షేప్ ఉండే ట్రయాంగిల్ అని చెప్పినప్పుడు అది ప్రాపర్ షేప్లో లేదు కదా, దాన్ని కన్సిడర్ చేశారు అనే ఉద్దేశంతో బాధపడి మాట్లాడాడు. ఎక్కడ తప్పు ఉంది? ఆ తర్వాత తనూజ గారిది అది రెడ్ అనేది ట్రయాంగిల్ అనడంలో తప్పు ఉందేమో, కానీ అది కూడా సీరియస్ అవ్వకుండా నార్మల్గా డౌట్గా ఉంది అని అనింది తప్పించి ఏం లేదు. ఒకవేళ అది తప్పు ఉందని అనుమానించినా భరణి గారు తప్పు ఉందని ఎలా అంటారు? అది వంకర టెంకర్ ఉందని క్వశ్చన్ చేయడంలో తప్పండి. ఒక రెక్టాంగిల్ అనేది తప్పు, ఓకే, అక్కడ ఏదో జరిగింది ట్రయాంగిల్ అయితే కాదని అనడంలో తప్పలేదు. ఆ తర్వాత ఇందులో 4 భుజాలు ఎక్కడున్నాయి? చెక్కినప్పుడు బంపులా వచ్చింది. చెక్కినప్పుడు బంపులాగా వచ్చింది అని పంపించేంత చిన్న షో కాదు కదా ఇది.
అది కాదు కదా, చెక్కినప్పుడు బంపులో వస్తే పక్కన పెట్టి మంచిది పంపించాలి, లేదా 5-6 పంపించున్నారు, 5-6లో మిగతా అన్ని బాగున్నాయి అవి ఉంచేసేయాలి. ఇది పంపిస్తే ఇది ఆటోమేటిక్గా ట్రయాంగిల్ అనే వాళ్ళు కొంతమంది, ట్రయాంగిల్ కాదనే వాళ్ళు కొంతమంది ఉంటారు. మన గూగుల్లో ఒకసారి చెక్ చేయండి, అంతే. స్ట్రైట్ లైన్ ఉంటుంది ట్రయాంగిల్, స్ట్రైట్ లైన్ లేకపోతే ప్రాపర్ ట్రయాంగిల్ కాదు. ఆ తర్వాత సార్ ఒక షేప్లో ఉండాలని బిగ్ బాస్ చెప్పాడు అనగానే చెప్పలేదు బిగ్ బాస్. అంటే ప్రాపర్ షేప్లో ఉన్న ట్రయాంగిల్ పెట్టమన్నాడు, ఒకే షేప్లో అన్నీ ఉండాలి, స్ట్రైట్గా ఉండాలనే ఉద్దేశం కాదు. తర్వాత ఎక్కడ చెప్పాడమ్మా సార్, నాకు అలాగే అనిపించింది సార్. ఇక్కడ మీరు చాలామంది ఈ మాటలు నాకు సార్ ఏదైతే అన్నాడు నెక్స్ట్ తనూజ గారిని అన్నారేమో అనుకుంటారు. తనూజ గారిని కూడా అన్నారు, తనూజ గారితో పాటు హౌస్ మేట్స్ అందరినీ కలిపి అన్నారు. ఏమన్నారంటే, అదే అమ్మా ఇన్ని వారాలు ఉండేసరికి నాకు కాన్షియస్ లేదు, నాకే ఇదే అనిపించింది అనేసి అందరూ ఒక హాలోజినేషన్లోకి వెళ్ళారు. ప్రతి ఒక్కరు అదే చెప్తుంటారు. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఒకరిద్దరు ఏమైనా చెప్పుంటారేమో, సార్ నాకు కాన్షియస్ లేదు సార్. మన ఇమానిల్ అన్నాడు కదా, నా కాన్షియస్లో ఉన్నంతవరకు నేను జెన్యూన్గా ఆడాను సార్, కాన్షియస్లో ఉండుంటే నేను ఖచ్చితంగా అవుట్ అయిందో ఒప్పుకునేవాడిని సార్, ఇవన్నీ చెప్పాడు కదా. సేమ్ అందరూ ఇలా చెప్తా ఉంటే ఎలా అమ్మా హాలోజినేషన్లో ఉన్నారని అందరినీ కలిపనని ఒక తనుజని కాదు. ఇక్కడ ఏమవుతుందంటే తనుజని కాదు, ఇంకా ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, నేను చెప్పిందే డౌట్ అడగలో తప్పేది, పెద్దగా హైలైట్ అవ్వలేదు, విన్నర్ని అనౌన్స్ చేయకముందే చెప్పింది. అదే బిగ్ బాస్కి చెప్పేసిన తర్వాత ఈ డౌట్ ముందు అడగకుండా బిగ్ బాస్కి చెప్పేసిన తర్వాత నుంచి డౌట్ స్టార్ట్ చేస్తుంటే తప్పట్టాలి. ముందే తప్పు పట్టింది, ఆ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇంకొంచెం గట్టిగా భరణి గారు వచ్చారు, కానీ తనుజ గారు పెద్ద బీభత్సమైన ఇదిగా అయితే చేయలేం. క్వశ్చన్ డౌట్ అడిగారు, డౌట్ అడగలో నాకైతే తప్పు అనిపించలే అది. ఆ తర్వాత నాకు సార్ ఇది అసలు ఇంకా అరాచకం అనిపించింది మా, దీంట్లో అసలు లాజిక్కే లేదు. మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు. అరాచకం లాజిక్ లెస్ అని ఎందుకు అనిపించి చెప్తా. కెప్టెన్ కళ్యాణ్ నామినేషన్లో క్లారిఫికేషన్స్ ఇవ్వచ్చా, నామినేషన్సే చేయాలి కానీ ఇష్యూస్ గురించి మాట్లాడొచ్చా అనగానే, మరి సార్ లేదు సార్ మాట్లాడకూడదు సార్ అనగానే మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఇది ఎంత ఇల్లాజికల్ పాయింట్ అంటే, ఆ రోజు ఎలా చెప్తాడు కళ్యాణ్? జ్యోతిష్యం ఏమైనా రాసి వచ్చాడా? ఫ్యూచర్లోకి ఏమన్నా షిప్ వేసుకుని వెళ్ళి వచ్చి ఆవిడ అన్నీ చెప్పిన తర్వాత నామినేషన్ కాదు ఇది అనేసి చెప్తారా? అంతా అయిపోయిన తర్వాత ఆవిడ నామినేషన్ కాదని ప్రొసీడ్ అయిన తర్వాత బిగ్ బాస్ చెప్పాడు, అయిపోయింది. కళ్యాణ్ చెప్పేది ఉంది, ఆవిడ నామినేషన్ కాదు ఇది క్లారిఫికేషన్ ఇస్తానని ముందు చెప్పి దాన్ని కండు చేయమని ఉంటే కళ్యాణ్ తప్పు. కానీ అసలు ఎలా తప్పుద్ది? కళ్యాణ్కి కదా ప్రపంచంలో ఎవరికైనా తెలుసుద్దా? తనూజ గారు మొత్తం అన్ని మాట్లాడిన తర్వాత ఇది కాదు ఇతనని చెప్పేంత వరకు ఎలా తెలుసుద్ది? ఆవిడే ఆపేసిన తర్వాత మళ్ళీ ఆపమని కళ్యాణ్ ఎందుకు చెప్తాడు? బిగ్ బాస్ ఆల్రెడీ ఆపేయమని చెప్పాడు, అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పాడు సార్ అంటే, బిగ్ బాస్ నీ డ్యూటీ చేశాడంటే బిగ్ బాస్కి కూడా తెలియదు క్లారిఫికేషన్ అని. కళ్యాణ్కి ఎలా తెలుస్తుంది? అసలు ఎవరికైనా ఎలా తెలుస్తుంది? బిగ్ బాస్కి ఎందుకు తెలియదు అని అంటున్నా అంటే 360 degreesలో వాళ్ళ కాన్వర్జేషన్లు అన్నీ వింటుంటారు. ముందు జరిగింది, వెనక జరిగింది, నిన్న జరిగింది, మొన్న జరిగింది. వాళ్ళే గెస్ట్ చేయలేకపోయారు, ఇతను ఎలా గెస్ట్ చేస్తాడు? రీజన్స్ చెప్పుకుంటా పోతా ఉంటే దాంట్లో కళ్యాణ్ అనాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు అక్కడ. ఒకవేళ అనాలంటే ఊరికే అన్నం తప్పించి ఏదో ఒకటి అనాలి కాబట్టి అని ఉంటారు తప్పించి అది పెద్ద విషయమే కాదు. పాయింట్ కరెక్ట్ కాదు, మీరు చెప్పండి. తర్వాత దీంట్లో తనూజ గారు క్లారిఫికేషన్స్ ఇవ్వడం రాంగ్. నేను ఆ రోజు చెప్పాను, కళ్యాణ్ బిగ్ బాస్ మీ డ్యూటీ బిగ్ బాస్ చేశారనమాట. నాకు సార్ పవన్ తప్పులు వెతకడం మీద పెట్టావు అనిపించింది. ఇది నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతిరోజు చెప్పిన మాటదే. మనోడు ఏంటంటే ఛాలెంజ్ చేశాడు, ఛాలెంజ్ చేసిన తర్వాత అది కంప్ అయిపోద్ది, అనవసరంగా ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది కాబట్టి కొంత నెగిటివిటీ ఉంటుందేమో అనే ఉద్దేశంతో దాన్ని ఎలా చేయాలి అనేసి ఓవర్ స్ట్రెస్ తీసుకొని ఆ స్ట్రెస్ వల్లే ఓడిపోయాడు సగం. ఆ స్ట్రెస్ అంటే ఎలాగైనా గెలవలేకపోతే ఎలా మనం ఓవర్ ఛాలెంజ్ చేసాం, ఇవన్నీ టెన్షన్స్ తీసుకుని ఓడిపోయాడు. టెన్షన్స్ తీసుకుని ఓడిపోయాడు కాబట్టి దానికి ఒక రీజన్ ఎత్తుకోవాలి. అది కొంచెం బ్యాడ్ లక్, కొంచెం అది పట్టలేదు ఇది పట్టలేదు అనేది కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేయడం మొదలుపెట్టి నేను మొన్న రెండు మూడు వీడియోలో చెప్పనమాట. అది చెప్పుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఛాలెంజ్ చూసడం వల్ల అది చెప్పుకోవాల్సి వస్తే కొంచెం లక్ ఉంది, ఒక 10% ఉంది తప్పించి లక్ ఉంది. బట్ అది ఫిట్టింగ్ ఏదైతే ఉందో దానికి దీనికి చేంజ్ చేయకూడదు. యాజ్ యూజువల్గా యాజ్ ఇట్ ఈజ్గా అది ఇది ఒకటే ఉంటుంది. అదే నాకు సార్ చెప్పింది, అది తప్పు. పవన్ విషయంలో నాకు సార్ ఏదైతే మాట్లాడో అన్ని 100% రైట్, పర్ఫెక్ట్గా మాట్లాడారు. పవన్ సార్ అన్నీ ట్రై చేశారు సార్, అవ్వలేదు సార్. నాకు సార్ తెలుగులో ఒక సామెత ఉంది, ఆడలేక మధ్యలో అనేసి, ఆడలేక మధ్యలో ఓడు అనేసి అన్నారంట. ఆడలేక అంటే డ్యాన్స్ వేయలేక ఆ మధ్యలో సరిగా ఇదే డ్రమ్స్ మధ్య సరిగా లేవు అన్నట్టుగా అంటారు. అదేదో సామెత చెప్పారు. అంటే నువ్వు ఆడలేక ఎన్ని సాకులు చెప్పుకుంటూ వచ్చావు అనే మాట. 100% ఓడిపోయాడు, లక్ ఫేవర్ చేయలేదు, ఒక 10%. మిగతాదంతా ఎఫర్ట్స్ కూడా ముఖ్యం. అక్కడ స్ట్రెస్కి తీసుకోకుండా భరణి గారు పెట్టినప్పుడు ఇతను స్ట్రెస్ అయ్యాడు ఛాలెంజ్ చేయడం వల్ల. ఇతను మిస్టేక్ ఉంది, 100% మిస్టేక్ ఉంది. తర్వాత వీడియో ప్లే చేశారు, పెట్టలేవు అంటే పెట్టి చూపించింది, పెట్టంటే అని తనుజ గారు చూపించారు. నువ్వు టికెట్ టు ఫినాలే గెలిస్తే కాన్ఫిడెన్స్, ఓడిపోతే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనే మాట 100కి 1,00,000% రైట్. 100% అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. చూడడానికి అయ్యో మంచోడు కాబట్టి డిగ్నిఫైడ్గా పద్ధతిగా ఎవరి జోలికి పోకుండా ఎవరేమన్నా గట్టిగా ఇతను అరవడు కాబట్టి మనకు అది ఇంత నెగిటివ్ సెన్స్లో కనిపించట్లేదు. కానీ అదే విషయం వేరే వాడు కానీ అది కానీ ఛాలెంజ్ చేస్తుంటే అది భయంకరమైన ఓవర్ ట్రోల్ అయ్యి నెగిటివ్ అయి ఉండడు. బట్ అంత ఎఫెక్ట్ కొట్ల, ఎందుకంటే స్వతహాగా అతను ఇన్నోసెంట్ పర్సనాలిటీ కాబట్టి అది అంత నెగిటివ్గా వెళ్ళలేదు.
కానీ అది ఓవర్ కాన్ఫిడెన్సే. ఇప్పుడు గెలిస్తే ఎంత కాన్ఫిడెంట్గా చెప్పి గెలిచాడు, గెలవకపోతే ఆ రోజు ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పినట్టే. దాంట్లో నాకు సార్ మాట్లాడిన దాంట్లో ఏ మిస్టేక్ లేదు. ఇప్పుడు ఏం జరగబోవచ్చు అని నాకు అనిపిస్తుందంటే, బిగ్ బాస్ ఈరోజు అంత నెగిటివ్ ఎవరిని చేరు, బట్ ప్రోమోలో అంత నెగిటివ్ కట్ చేయడం తనుజ గారి మీద అవసరం లేదు. అండ్ ఒకవేళ తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఫీల్ అవుతూ ఉంటే, నాన్ స్టాప్గా ప్రోమోలో నెగిటివ్ కంటెంట్ వస్తుంది. నాన్ స్టాప్గా కొంచెం అనకూడని మాటల కంటే కొంచెం ఎక్కువ మాటలే నాగార్జున సార్ కూడా అంటున్నారు అని నా ఉద్దేశంలో. కాబట్టి ఇది మీరు హట్ అవ్వాల్సిన అవసరం, ఏదో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ గుడ్ ఫర్ తనుజ గారు ఓన్లీ. ఎందుకంటే 100% అనకూడని దానికంటే నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్, 100 రూపాయలు దొంగతనం చేసిన వాడిని 1 కోటి రూపాయలు దొంగతనం చేసి అంత శిక్ష పొడి చేసి ఇంత గందరగోళం చేశారనుకో, అది వాళ్ళకి సింపతి వర్కౌట్ అయిపోతుంది. అలాగే తనుజ గారికి ప్లస్ అవుద్ది తప్పించి నెగిటివ్ అయ్యేది లేదు అనేసి అనిపిస్తుంది నాకు. యాజ్ ఆఫ్ నౌ కొంచెం ఇంకా గట్టిగా ఉంటాయి. ఇంతకు మించి గట్టిగా అనుంటారంటే అనుండరు. ఏమని ఉంటారంటే మహా అయితే టాస్క్ బాగా ఆడావు, సుమన్ శెట్టితో ఎంత బాగా ఆడావమ్మా అసలు హైలైట్ అని, ఇది ఏదైతే వార్నింగ్ ఏదైతే సీరియస్గా మాట్లాడతారో దాని తర్వాత ఇదే పోతుంటారు ఖచ్చితంగా. ఇలా ప్రతి ఒక్కరిని ఒక మైనస్ ఒక ఫుల్ పాజిటివ్ పాయింట్ కూడా చెప్పుంటారు అనేది అనుకుంటున్నాను. ఎందుకంటే అంత డౌన్ చేయాలని ఈ పర్టికులర్ వారంలో వీళ్ళు అనుకొని ఉండరు. బట్ స్టిల్ ప్రోమోలో నెగిటివ్ కంటెంట్ చిన్న చిన్న వాటికి అడగడం, ఈ ఒక ప్రోమో అంతా ఓన్లీ తనుజ గురించి నెగిటివ్ మీద చేయడం అనేది నాకు ప్రతిసారి రిపీట్ అవుతుంది కదా అనేసి అంత అవసరం లేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. యాజ్ యూజువల్గా ఆవిడ డౌట్ అడగడం తప్పేలేదు. అండ్ విన్నర్ డెసిషన్ అయిపోయిన తర్వాత అడగలేదు, బిగ్ బాస్కి చెప్పకముందే అడిగింది ఆ అమ్మాయి, దాంట్లో తప్పేం లేదు. అండ్ అది పెద్ద పేపర్సమైన ఇష్యూ కూడా చేయలేదు, అడిగింది కాబట్టి అడిగింది. దట్టు దీంట్లో నేను ఒక పాయింట్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ 1-2 డేస్లోనే అవుట్ ఆఫ్ ది టాస్క్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ ఇష్యూ మీద రేస్ చేయాలని ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకంటే మనం వీక్ మొత్తం మీద ఏం పీకాలి, ఇంకా అక్కడ అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యాం, ఏదో ఒకటి మాట్లాడాలి. ఆ సిచ్యువేషన్లో నాకు తప్పు అనిపించింది మాట్లాడితే ఒకవేళ అది రైట్ అవ్వచ్చు కూడా కదా. ఆ సిచ్యువేషన్ ఎవరున్నా అదే మాట్లాడదు, దాంట్లో తప్పేం లేదు. అది మినిమం అన్నమాట. బిగ్ బాస్ అసలు ఏమవుతుందంటే, మనం అవుట్ ఆఫ్ ది టాస్క్కి మన స్క్రీన్ స్పేస్ లేదు అనుకున్న టైంలో ఆటోమేటిక్గా ఒక తప్పు ఉన్నప్పుడు ఆ తప్పుని చెబదాం. మేబీ ఇది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు అని ఒక డౌట్ఫుల్గానే చెప్పింది అమ్మాయి. డౌట్ ఉంది అనేది 100% నేను చెప్పలే. భరణి గారు గట్టిగా ఫిక్స్ అయిపోయారు, ఇది రాంగ్ అని. అది నిజంగానే రాంగ్, దాన్ని అలా పంపించి ఉండకూడదు. ఈ విషయంలో నేను ఏదైనా తప్పు మాట్లాడున్నా కామెంట్ చేయండి, రైట్ మాట్లాడున్నా కామెంట్ చేయండి, అందరూ కామెంట్ చేయండి. లైక్లు అడగడం మర్చిపోయి లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఈరోజు ఒక 5,000 సబ్స్క్రైబర్లు వచ్చారు ఆల్రెడీ, ఇంకొక 5,000 సబ్స్క్రైబర్లు రావాలి. చూడండి, నాకు షాకింగ్ విషయం ఒకటి తెలిసింది. సంజన గారు లీస్ట్లో ఉన్నారంట. సంజన గారు అండ్ రీతు చౌదరి లాస్ట్ 2 ఓటింగ్లో అఫీషియల్. అండ్ సంజన గారు అంటే నిన్న నైట్ మారుంటుంది అంతా, నాకు తెలిసినంత వరకు ఆవిడ 3rd, 4th పొజిషన్లో ఉన్నారు. నిన్న నైట్ ఎపిసోడ్లో భరణి గారికి ఫుల్ పాజిటివ్, ఆయన పైకి వెళ్ళి ఉంటారు. సుమన్ శెట్టి అన్నకి మొన్న పాజిటివ్ అయ్యి ఆ ఒక్కరోజు ఓటింగ్ పడి విభసంగా వెళ్ళి ఉంటారు. అండ్ సంజన గారి విషయం ఏమై ఉండొచ్చు అంటే, ఏమో ఇమాన్యుల్ కూడా ఉందిగా, ఈ లెక్కన ఇమాన్యుల్ ఓటింగ్ కూడా పన్నట్లేదు. లేదా సంజన గారు ఆ ఒక్క టాస్క్ ఆడి ఓడిపోవడం వల్ల, ఆ టాస్క్ నుంచి అవుట్ ఆఫ్ ది టాస్క్ అవడం వల్ల కంటెంట్ ఏం పెద్దగా లేదు కాబట్టి మేబీ ఈ వీక్ అంతా మిగతా వాళ్ళు ఆట ఆడిన వాళ్ళకి, టాస్క్లు ఆడిన వాళ్ళకి ఓటింగ్ పడతా వచ్చి ఆవిడకి పడలేదు. ఆవిడ లీస్ట్ 2లో ఉన్నారు. లాస్ట్ రౌండ్ దాకా ఆవిడ కూడా వచ్చారంట. నాకు భలే షాకింగ్ అనిపించింది. కాబట్టి సంజన గారి ఫ్యాన్స్, దేవుడి దేవాల మన ఓటింగ్లో ప్రతిరోజు 3rd పొజిషన్ 4th పొజిషన్లో ఆవిడ చెప్పిన ప్రతిరోజు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పా. ఓట్లు వేసుకోండి చెప్పాను, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ తనుజ తప్పించి మిగతా వాళ్ళందరూ ఈక్వల్ ఓటింగ్తో ఉన్నారు. ఎవరైనా వెళ్ళిపోతారా అనే సిచ్యువేషన్స్ ఉండే మొన్నటిదాకా. అది పరిస్థితి. ఈ ఫ్లవర్స్ మీకు అందరికి ఇష్టం కదా, ఈ ఫ్లవర్స్ అన్నీ రాలిపోయినాయి. ఈ మధ్య దిత్వా తుఫాన్కి మొత్తం ఫ్లవర్స్ అన్నీ కింద పడిపోయినాయి. సో ఫ్లవర్స్ ఏం లేవు, ఇంకో కొత్తగా వస్తున్నాయి చిన్నవి. అవి వచ్చిన తర్వాత చూద్దాం, ఈ సీజన్ అయిపోయే లోపల ఇంకొకసారి వస్తాయి. ఓకేనా, బాయ్ మామ.